అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైనటువంటి కృపలో ప్రతిరోజు మనకు కాపరిగా ఉంటూ మనల్ని చూస్తూ కాస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన సంరక్షణలో మీరు సజీవులుగా ఉన్నారని నేను తలంచుకుంటూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఉన్నారు. అట్టి ప్రభుని గూర్చి మనము వాక్యము ద్వారా ధ్యానం చేసుకునే ఆశీర్వాదం పొందుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ప్రభువారు తన శిష్యులైనటువంటి వారితో కొండ మీద చెబుతూ ఉన్నారు. ప్రియులారా, అప్పుడు విస్తారమైన జనసమూహములు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఈ మాటలు చెబుతూ వారందరి మీద దృష్టి ఉంచినప్పుడు పరలోకము నుండి ప్రభావము ఆ కూడి ఉన్న వారందరి మీద నిలిచింది. అందువలన వారు, ప్రియమైన స్నేహితులారా, 3 దినాలు సమయం ఎరుగని వారుగా ఆ మాటలే వింటూ ఉండిపోయారు. ప్రభువారు అలా చెబుతూ 3 దినాలు చెప్పిన తర్వాత ముగింపు పెట్టి, మరి 3 దినాలైంది, నేడు మీరు ఇక్కడికి వచ్చి అని చెప్పినప్పుడు వారు అంతా ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన స్నేహితులారా, ఆ మాటల్లో ఈ చక్కని మాట మనం ఎంచుకున్నాం ఈరోజు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు మరి నీతిగల బోధలు. యేసు ప్రభు వారి నీతివంతులు. ఆయన నోట వచ్చిన ప్రతి మాట నీతిగల మాటే. ఆయన శిష్యులైనటువంటి వారికి మరి ఈ సంగతులను తెలియజేసి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని భూదిగంతాల వరకు సువార్త ప్రకటించమని పంపినప్పుడు, ప్రియులారా, స్టెఫెను గారు బోధిస్తూ ఉండగా ముష్కరులైన మనుష్యులు జ్ఞానులము అనుకుంటూ ఎంతో అహంభావంతో నింపబడి ఆయన్ను రాళ్లతో కొట్టి చంపారు. ప్రియులారా, వీళ్ళు కొట్టి చంపుతున్నారని ఆయనకు తెలుసు. అయినను ఆయన ప్రభువును చూస్తూ ప్రభు మాటలు చెబుతూ ప్రాణాన్ని విడిచిపెట్టారు. ప్రియులారా, అది నీతిగల మరణం. ప్రియమైన స్నేహితులారా, మరణమే ఆయన మీదకు వచ్చినా కానీ ఆయన ప్రకటించుతూ ఉన్నారు, సత్యాన్ని బోధించారు వారికి. ప్రియమైన స్నేహితులారా, అట్టి నీతిమంతుని కొరకు పరలోకమందున్న ప్రభుని లేచి నిలబడ్డారు. ఆయన్ని పరలోకానికి ఆహ్వానించారు. ప్రియ స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి అప్పుడు పౌలు గారు ఈయన యొక్క బట్టల దగ్గర కావలి కాసిన వాడుగా ఉన్నారు. సువార్త ప్రకటించేటప్పుడు ఈయనకి, అనగా పౌలు గారికి కూడా అదే పరిస్థితి ఏర్పాటైంది. ఆయన వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఒక చోట ఆయన్ని కూడా రాళ్లతో కొట్టారు, వీడ్చుకుని వెళ్ళారు, గ్రామానికి వెలుపల పడవేశారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలమైన మనం గమనించాలి. ఒకరిని ఎంచి శోధించేటప్పుడు ఆ శోధనలు తిరిగి మన మీద కూడా వస్తాయి, కొంచెం వెనక ముందు అంతే. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుని సర్వోన్నతుడు దేవుడు చూస్తూ ఉన్నాడు గనుక మనము ఆయన ఎదుట జాగరూకులమై ఉండాలి, నీతి మార్గంలో నడవాలి అని ప్రభు కృపకు పాత్రులమై నీతి నిమిత్తమై హింసనాలను భరించాలి. ఆనాడు అపోస్తులైన వారు, ఎందరో భక్తులు సహించారు, వహించారు. ప్రియులారా, ప్రతిరోజు విశ్వాసి ఈ విధమైన పరీక్షలో గెలుస్తూనే ఉండాలి. అది ప్రభు చూస్తూ పరీక్షిస్తూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, అలాగూ ప్రభు లెక్కలోనికి వచ్చిన ప్రతి వారిని కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నారు. అట్టి వారసులుగా సర్వోన్నతుడు మిమ్మును సిద్ధపరిచి ఫలింపజేసి ఘనత పొందునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నాయనా, నీతి లేకుండా పరలోకానికి వెళ్ళము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఒక చోట వ్రాయబడి ఉన్నది. స్తోత్రములు ప్రభువా. నా ప్రభువా, నీతిమంతులు హింస వచ్చినా కానీ
ప్రార్థన వలన తొలగించుకున్నట్టుకు పూనుకొంచు ఉన్నారు, కానీ వక్ర మార్గంలో నడవడానికి కానీ మా ప్రభువా దారి తప్పడానికి కానీ లోకంలో కలవడానికి కానీ ఇష్టపడటం లేదు. ప్రభు, ఇదిగో తండ్రి, లోకమును పెంటగా ఎంచినటువంటి మహానుభావులను మేము తలంచుకొనుచు నీతిని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, దేవునికి భయపడుతూ విశ్వాసంలో వర్ధిల్లుటకు ఇదిగో మా ఆత్మీయ సోదరీమణులకు సోదరులకు ప్రసాదించుమని, వారి బిడ్డలను వారు అంత చక్కగా పెంచి ఫలింప చేయనట్లు పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మా ప్రభు ఇదిగో నీ ఆత్మను పంపించి తయారు చేయమని జీవాధిపతిగా యేసు ప్రభు చేతికి నా ప్రభువా నీ పోలికలో ఉన్న సర్వమానవులను సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.